నువ్వు గనక నేను పరీక్షలో పాస్ చేయించావు అనుకో, ఇంక నుంచి చూడు చర్చ వదిలిపెట్టను ప్రవ్వా అంటారు. అంటే పాస్ చేయకపోతే నువ్వు చర్చకు రావా? ప్రవ్వా నాకు ఉద్యోగం వచ్చేసావు అనుకో, నీకు 1000 రూపాయలు కానికిచ్చేస్తాం ప్రవ్వా. ఇవ్వకపోతే ఇవ్వవా? ఉద్యోగం ఇవ్వకపోతే దేవునికి ఇవ్వవా? ప్రవ్వా నాకు నువ్వు పెళ్లి చేసావు అనుకో, బాప్తిసం తీసేసుకుంటాను ప్రవ్వా. అంటే పెళ్ళి అవ్వకపోతే బాప్తిసం తీసుకోవా? అంటే కొంతమంది యొక్క నిర్ణయాలు, కొంతమంది యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఏదైనా కార్యం జరిగితే చేస్తా, జరగకపోతే ఇంక ఇలాగే ఉంటారనమాట. ఇంక అలాగే నాశనం అయిపోతారనమాట. దేవుడు కార్యం చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే చేస్తాడు. నేను చేయడం నేను అనను, నీ ప్రార్థనలు వినడు అని నేను అనను. నీ కోరికలు ఆయన తీరుస్తాడు, నీ అవసరాలు ఆయన తీరుస్తాడు, నువ్వు అడిగింది ఆయన ఇస్తాడు, చేస్తాడు. కొన్నిసార్లు చెయ్యడు. ఎందుకు? నీ మంచి కోసమే చేయడు. నువ్వు అడిగిన ఎల్లా ఆయన ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆయన చాలా మంచివాడు తెలుసా.